రాజకీయ నాయకుల పాపములు కారణాలు. హెచ్ఓడీలు, సెక్రటరీలు, ఈఎన్సీఏడబ్ల్యూలు వారి పాపములు కారణాలు ఏమిటో కాస్త తెలియజేయండి. రాష్ట్రాలు పాడైపోతున్నాయి, దేశం పాడవుతున్నది అని అనేక క్యాంపుల్లో పబ్లికు అంటే ప్రజలు, యువత, ఎన్జిఓ సిబ్బంది, ఉద్యోగులు కూడా చాలామంది ఈ క్వశ్చన్స్ చేసి ఉన్నారు. వాటికి అచ్చట్టనే అక్కడికక్కడే ఆన్సర్స్ ఇవ్వడం జరిగినది. మళ్ళీ వివిధ రూపాల్లో అడిగినందుకు ఆన్సర్స్ ఇస్తున్నాము. దీనివల్ల అవేర్నెస్ అయి మన రాష్ట్రాలు బాగుండాలి, దేశం బాగుండాలి, ప్రపంచ శాంతి రావాలి, అందరూ బాగుండాలి, అన్ని జీవులు బాగుండాలి అనేదే అందరి తపన, మన తపన. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఈ రాజకీయ నాయకులు అంటే ముఖ్యమంత్రులు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, కింది స్థాయి రాజకీయ నాయకులు కావచ్చు, ఇంకా ఉన్నత స్థాయిలో ఉన్న రాజకీయ నాయకులు కావచ్చు, వారి కుటుంబం నాశనమగుటకు కష్ట నష్టములు, రోగాలు, అపకీర్తి, జైలు, రికవరీ, వివిధ యాక్షన్స్ కారణాలు, ఆ తర్వాత వివిధ జబ్బులు, కష్ట నష్టములు, ఇమేజ్ దెబ్బతినడము, వారి పరువులకు, ప్రతిష్టలకు భంగం కలగడము, ఇలా అనేక రకాల్లో యాక్సిడెంట్స్, ఇన్సిడెంట్స్, డిసీజెస్, జబ్బులు ఇలా రావడం, అనేక రకాలుగా కష్ట నష్టములు సంభవించడానికి కారణాలు. అలాగే ఈఎన్సీఏడబ్ల్యూ వారి సిబ్బంది, ఐఏఎస్ సెక్రటరీలు, హెచ్ఓడీలు, వారికి సహకరించే నేరస్తులు, కింది వాళ్ళు, రాజకీయ నాయకులు సహకరించే రౌడీ మూకలు, నేరస్తులు, వీరందరూ కష్టాల పాలగుటకు, జైలు పాలగుటకు, కష్ట నష్టం రికవరీలు అవుటకు కారణాలు ఏంటంటే వారి పాపములు, వారు చేసిన పాపములు, కర్మములు, అలాగే వారి పూర్వీకుల పాపములు, తల్లిదండ్రుల పాపములు, ఇలా అనేక రకాలుగా చార్ట్ వేసుకోవాలన్నమాట. ఫేట్ చక్ర అనేది ఉంటుంది. సో దాని ప్రకారం వీరికి కష్ట నష్టములు సంభవించును. అయితే వీరు చేసిన పాపములు ఏమిటంటే గురువులు, యోగులు, నీతి నిజాయితీగా ధర్మంగా జీవించే పనిచేసే అధికారుల, ఉద్యోగులు, ప్రమోషన్లు, సర్వీస్ మ్యాటర్స్లో అన్యాయం చేసినందుకు కర్మలు బాగా తగిలినవి. ఇంకొకటి ఏంటంటే కోర్టుకు పోయారని, కేసులు వేశారని, కంటెంప్ట్ కేసులు వేశారని చెప్పేసి వేధించడము, సర్వీస్ మ్యాట్లో ఇబ్బంది పెట్టడము, దుర్మార్గులు, అత్యంత దుర్మార్గులు, అవినీతి పరుల వారికి ప్రమోషన్లు, మంచి పోస్టులు ఇవ్వడము, అవినీతి చేసి దుర్మార్గం చేసే వారికి మంచి మంత్రి పదవులు, పోస్టులు వగైరా ఇవ్వడము, వారిని రాజకీయ నాయకులు ఎన్నుకోవడము, ఇలా అనేక పాపములు అన్నమాట. అలాగే సీఎంఓను, పిఎంఓను, ఎస్సీ ఎస్టీ కమిషన్, ఆర్టీఐ కమిషన్, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్, పిఎస్సీని మిస్యూజ్ చేయడము, గిట్టని వారిపై ప్రయోగించడం, అన్యాయం చేయడం, పాపాలు చేయడము. అలాగే ఈ యూనిట్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ ఆఫీసర్సు, హెచ్ఓడి సెక్రటరీని మిస్యూజ్ చేయడము, ఇవి కూడా పాపాలు అన్నమాట, చాలా పాపాలు. ఇలా అనేక మంది సామాన్య జనులు, ప్రజలు అమాయకుల్ని అన్యాయం చేసినందుకు, నీతిమంతుల్ని అన్యాయం చేసినందుకు పాపములు కట్టలుగా తగిలినవి. అలాగే నీతిగా, ధర్మంగా బ్రతికే ప్రజల్ని వాళ్ళని కూడా నాశనం చేసి ఉన్నారు. అనేక రకాలుగా వారి వ్యాపారాలు, ఉద్యోగాలు, పనుల్లో ఇబ్బంది పెట్టి ఉన్నారు. ఏది ఈ రాజకీయ ఫీలింగ్స్ కానీ, ఓటింగ్ ఫీలింగ్స్ కానీ, పార్టీ ఫీలింగ్స్ అని పెట్టుకొని. అలాగే ఈ ట్రిబ్యునల్స్లు, కోర్టులు వీటిని మిస్లీడ్ చేయడము, పెండింగ్ పెట్టడము, ఊరికే టైం అడగడము, కాలయాపన అన్నమాట. అంటే అవినీతి పరులకి ప్రమోషన్లు, పోస్టులు ఇచ్చేసి ఇట్లా మంచి వాళ్ళై ఆపుతుంటారు. అందుకనే రాష్ట్రాలు వెనకబడేది కారణం, డెవలప్మెంట్ పోయేది కారణాలు దీనివల్లనే అనమాట. అక్రమార్కులకు మంచి పోస్టులు ఇవ్వడం, వాళ్ళంతా పాడు చేస్తారు, వీళ్ళందరినీ రేపు పట్టిస్తారనమాట. వీళ్ళే కనబడరు, మంచిగా చేస్తున్నట్టు ఉంటారు, రేపు ఆ కర్మలన్నీ జుట్టుకుంటాయి, వీళ్ళు వాళ్ళందరూ పోతారనమాట. రాష్ట్రాలను అప్పులు పాలు చేసినందుకు, అనవసరపు స్కీములు, ఫ్రీ స్కీమ్స్ వగైరా పెట్టి పాడు చేసినందుకు రాష్ట్రాలని, ప్రాజెక్టు వర్క్స్, స్కీమ్స్ వాటిలో అవకతవకలు, ఫ్రాడ్లు చేయడము, ఆల్కహాల్, డ్రగ్స్ వ్యాప్తి అరికట్టకపోవడం, స్ప్రెడ్ చేసినందుకు, తర్వాత ఉద్యోగాలు, వ్యాపారాలు, పనులు కల్పించకపోవడము, ఎద్దు మాంసం, ఆవు మాంసం, దున్న మాంసము, తప్పుడు సిస్టమ్స్, తప్పుడు పద్ధతుల్ని బ్యాన్ చేయకపోవడము, కొన్ని మతాలు అనేక తప్పులు ఉన్నాయి, వాటిని బ్యాన్ చేయకపోవడం, ఎలక్షన్ ఓటింగ్లో అవినీతి అక్రమాలు, ప్రమోషన్ పోస్టులు, ఓడీలు, ట్రాన్స్ఫర్సు, బోర్డులలో వివిధ శాంక్షన్స్ వగైరా అన్నింటిలో అవినీతి అక్రమాలు, సర్వీస్ మ్యాటర్స్లో అక్రమాలు, గ్రామాల్లో కొట్లాటలు పెట్టించడము, తర్వాత మంచి పద్ధతులు పాటించకపోవడం, డెవలప్ చేయకపోవడము, వ్యవసాయ జంతువులు, ట్రాన్స్పోర్ట్ జంతువుల్ని కాపాడకపోవడము, ఇలా అనేక పాపాలు చేయుచున్నారు. అయితే వీరు ఎవరెవరిని వేధించారో వాళ్ళంతా యోగులు, ఋషులు, మహర్షులు, ఎక్స్పర్ట్స్, ఇంజనీర్ రత్న, వైద్యరత్న, వాస్తురత్న, కదిలే దైవాలు, ఇలా మంచి మంచి పోస్టులు భగవంతుడు ఇచ్చాడు. అంటే ఒకరిని చెడగొట్టలేరని అర్థం అన్నమాట. సో ఇది గమనించి రాజకీయ నాయకులు, హెచ్ఓడీలు, సెక్రటరీలు అందరూ మారాలి, మంచివాళ్ళుగా మారాలి.